నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ విడుదల. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డితో కెనడా హై కమిషనర్ ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ బృందాల భేటీ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మొదటి రోజు రోడ్ షోలో భాగంగా నిన్న ప్రచారం చేస్తూ కంటోన్మెంట్ ఉప ఎన్నిక గురించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మాట్లాడుతూ మరి అక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లు రేవంత్ రెడ్డి గారిని నమ్మేసి వారు చెప్పిన అన్ని కూడా కథలను నిజమనుకొని ఓట్లేస్తారు కావచ్చని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. కానీ మొన్న కోడి కథ అందరికీ తెలిసిపోయింది. కంటోన్మెంటు మహిళలు అక్కడికి వెళ్ళి ఇంటింటికి తిరిగి కోడిని చూపెడుతూ రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో చెప్పిన అబద్ధాలను అవన్నీ కూడా అబద్ధాలే, ఇప్పటివరకు ఏది కూడా నిజం కాలేదు అని చెప్పడం, దాన్ని ఆ అబద్ధాన్ని మళ్ళొకసారి కూడా మరి నిజం చేయాలి అనే ఒక ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు సాధారణంగా అందరూ కూడా ఏం చేస్తారు అని అంటే చెవిలో పూలు పెట్టుకుంటారు ఇట్లాంటి అబద్ధాలు చెప్తే. కానీ రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్దవి చెప్తారు. 4,000 కోట్లు కదా, అందుకే ఇంత సైజు పెద్ద పూలు పెట్టుకోవాలి, కాలీఫ్లవర్ పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పేటి అన్నీ కూడా కంటోన్మెంట్లో కోడిని చూపెట్టినరు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాలీఫ్లవర్ పెడుతున్నారు చెవులలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక పేరు మీద. మేము సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు 4,000 కోట్లు కంటోన్మెంట్కి ఇచ్చినా అని నిన్న చెప్పారు కదా, ఎక్కడున్నాయా 4,000 కోట్లు? ఇప్పుడు ఎలివేటర్ కారిడార్ అని రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవం ఏంటిదంటే 2023 11 ఆగస్టున కంటోన్మెంట్ బోర్డు కేంద్రం కూడా అప్రూవ్ చేసింది ఎలివేటెడ్ కారిడార్ని. అప్రూవ్ ఎప్పుడు చేస్తారు? ఫలానా రాష్ట్ర ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ వేసుకొని అన్నిటినీ ఐడెంటిఫై చేసి అక్కడ రోడ్ల నిర్మాణం కావాలి, ఒక ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కావాలంటే ఏ జాగాలు కావాలి అని ఆ మొత్తం ఎక్సర్సైజ్ అంతా కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. బోర్డు సమావేశంలో అప్రూవ్ అయింది. ఇది 2023లోనే 157 ఎకరాలు అవసరం పడతాయి, వీటి కోసం ఇంత డబ్బు అవసరం పడుతుంది అని ఎస్టిమేషన్స్ మొత్తం అప్రూవల్స్ అన్నీ కూడా అయినాయి. పోనీ నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఒక కాంగ్రెస్ పార్టీ పాలన తెలంగాణ ప్రజలకు ఒక భస్మాసుర హస్తంగా మారినటువంటి ఒక పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉంది. మీరు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, ఎన్ని హామీలు మీరు పూర్తి చేశారు? ఏ ఒక మొహంతో ఈరోజు ప్రజల దగ్గర వెళ్తున్నారు? మోసపూరితమైనటువంటి మాటలతో ప్రజల్ని మోసం చేసి అధికారంలో వచ్చి 23 అయిన తర్వాత ఏ వర్గానికి మీరు న్యాయం చేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. వాస్తవానికి ఈరోజు విద్యార్థుల్ని మీరు ఫీ రీఎంబర్స్మెంటేగా బాధ పెడతా ఉన్నారు, వాళ్ళ చదువులు ఆగిపోతూ ఉన్నాయి. పేషెంట్లకు మీరు హాస్పిటల్స్కు ఆరోగ్యశ్రీ ఒక నిధులు కూడా మీరు రిలీజ్ చేయకుండా కోట్లాది రూపాయలు బకాయిలు పెట్టి ఇటు ఆరోగ్యాలు కూడా పాడైపోతూ ఉన్నాయి. ప్రజలకు ఆరోగ్యశ్రీ దొరకట్లేదు.
రైతులకు రైతు బంధు అని చెప్పేసి ఇంతవరకు రైతుల బంధుకు బందే పెట్టారు మీరు టోటల్గా. ఈరోజు రుణమాఫీ అని చెప్పారు, మీరు మమ్మల్ని ప్రజలు మాఫీ చేయాలని చెప్పి ఆలోచన ఉన్నారు మీరు. ఇటువంటి ఒక పరిస్థితులు ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది అనేటటువంటి విషయాన్ని మేము ఈరోజు మీ ద్వారా ప్రజల్ని వారిని కాంగ్రెస్ పార్టీని అడగాలని చెప్పేసి కూడా మీకు కోరుతా ఉన్నాం. నిన్న మొన్న విద్యార్థులు ఒక స్కూటీ ప్రదర్శన చేశారు, ఉచితంగా స్కూటీ ఇస్తా అని చెప్పారు. స్కూటీ వదిలిపెట్టిన సైకిల్ కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం. ఇన్ని రకాలైన మోసపూరిత భాషలు. కామారెడ్డిలో బీసీ డిక్లేర్ చేసే బీసీలకు మోసం. మీరు ఏమీ చేసింది విషయాల్లో ఈరోజు ప్రభుత్వాన్ని ఈరోజు నాగేష్ గారిని ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఓటు రాజకీయాల కోసం మీరు మొత్తం ఈరోజు అపీజ్మెంట్ పాలసీ బుజ్జగించేటటువంటి విధానాలు మీరు చెప్తున్నారు. అసదుద్దీన్ డైరెక్షన్స్తో మన రేవంత్ రెడ్డి గారు రేవంతుద్దీన్గా మారి అజారుద్దీన్ని ముఖ్యమంత్రిగా ప్రకటించి ఇంకా ఎంతమంది బద్రుద్దీన్లు అక్బరుద్దీన్లు ఇవంతా వెయిట్ చేస్తున్నారు మీకోసం. మొత్తం ప్రభుత్వాన్ని ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మీద నడుస్తున్నటువంటి ఒక రేవంతుద్దీన్ సర్కార్ ఇది. ఈ యొక్క రేవంతుద్దీన్ సర్కార్ జూబ్లీ హిల్స్లో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పడ్డదంటే భారతదేశాన్ని పాకిస్తాన్ కిక్ చేసిందంట. పాకిస్తాన్ కిక్ చేసినటువంటి ఒక మాటలు మాట్లాడతారండి ఈ రేవంత్ రెడ్డి గారు. కనీసం సింధూర్లో ఎంతమంది సైనికులు ఏ విధంగా వీరోత్సవమైనటువంటి ఒక ప్రదర్శన చేశారు అది మర్చిపోయారా? పాకిస్తాన్ ఏ విధంగా తోక ముడుచుకొని ఈరోజు మాట్లాడకుండా ఉన్నది మర్చిపోయారా? పహల్గామ్లో చనిపోయినటువంటి ఒక ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి ఆ రోజు నరేంద్ర మోదీ గారు. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. అచ్చెన్నాయుడు గాలి వదిలేసి ఈ రోజు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సమీక్ష పెట్టాడో దాని మీద ఒక పాజిటివ్నెస్ ఏదైతే రైతుల్లో క్రియేట్ అయిందో జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి ఆలోచన చేశాడు. అధికారం ఉన్నా లేకపోయినా ఇటువంటి వ్యక్తి మనకు అవసరం అనేటువంటి భావం కలుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడానికి దిగజారిపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకు చెబుతున్నాము అంటే ఈ మధ్య చూస్తే నవ్వాలనో ఏడవాలనో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి, చేతలు గడపలు దాటడం లేదు. లాస్ట్కి ఏమంటారు, మోంతా తుఫాను చంద్రబాబు ముందు మోకరిల్లిందని చెప్పాను. అంటే ఇది మాట్లాడడానికి కనీసం మీకు సిగ్గు, లజ్జ, ఇంగిత జ్ఞానం అనేటువంటిది ఉంటే ఎవరన్నా మన ముఖాన చూసి నవ్వుతారేమో అనేటువంటి కనీసమైనటువంటి ఇది ఉంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు, అసాధ్యమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయరు. మీరు చేయవలసినది ఏంది? తుఫాను మీ ముందు మోకరలిందా, తుఫాను అంచేసామా, తుఫాను నెట్టేసామా, తుఫాను మడిచేసామా, వర్షం ఆపేసామా కాదు. ఈ నేపథ్యంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, మీరు తీసుకున్నటువంటి మీ ప్రణాళిక ఏంటి, మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, మీరు రైతులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ ఏ విధంగా అండగా ఉండదలిచారు, మీరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. తర్వాత కూడా ఈరోజు మీరు మాటల కోటలు దాటుతున్నాయి తప్ప మీరు ఎక్కడన్నా సరే ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది, వేరే మార్గం లేదు కాబట్టి మీకున్నటువంటి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి పబ్బం గడుపుకోవడం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించాడు కాబట్టి ఆయన మీద కడుపు మంటతో మాట్లాడడం తప్ప మరొకటి కాదు. మీరు పబ్లిసిటీ పిచ్చితో ఊగిపోతున్నారు. నిద్ర లేస్తే పబ్లిసిటీ తప్ప. ఒక పక్క రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నా, రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా, రైతులకు భరోసా ఇచ్చేటువంటి విధంగా ఎటువంటి ప్రయత్నం చేయకపోగా ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు నష్టం జరగలేదు అన్నట్టుగా మీరు చేసేటువంటి ప్రకటనలు మరింతగా పుండు మీద కారం చల్లినట్టుగా రైతుల్ని ప్రజల్ని బాధించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మేము అడుగుతున్నాం, మాకు సంబంధించినటువంటి మా జిల్లా పార్టీ అధ్యక్షులతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల మీద మాట్లాడారు. రైతులకు సంబంధించి ఏ సహాయం చేశారో మాట్లాడారు, ఈ క్రాప్ గురించి మాట్లాడారు, ఉచిత పంటల బీమా గురించి మాట్లాడారు, ప్రభుత్వం ఇటువంటి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్ని గురించి మాట్లాడారు. ఈ రోజు వైఫల్యాన్ని గురించి కూడా అందరం కలిసి మాట్లాడారు. అయితే దానికి సంబంధించినటువంటి దాంట్లో సమాధానం చెప్పకుండా ఒక వీధి రౌడీలాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చూసుకున్నావా, నీ ప్రతాపం ఏందో నా ప్రతాపం ఏందో అని చెప్పి మాట్లాడాడు. దాని మీద ట్వీట్ చేశాడు, ఏమని, మేము బహిరంగ చర్చకు ఎక్కడైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాము అని. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ట్వీట్ చేశాం, రీట్వీట్ చేశాం. ఏమని, మేము నువ్వు కోరిన విధంగా నీ సవాలుని, అచ్చెన్నాయుడు సవాలుని స్వీకరించి బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ మాట్లాడదాం, ఏ ఛానల్లో, నీకు ఇష్టం వచ్చినటువంటి ఛానల్లో మాట్లాడదాం.
లేదా నీకు వచ్చినటువంటి ప్లేస్ లో మాట్లాడదాం, నువ్వు ఎక్కడ వేదిక అంటే అక్కడ మాట్లాడదాం, నువ్వు ఇచ్చినటువంటి తేదీలో మాట్లాడదాం, నువ్వు ప్రకటించినటువంటి సమయానికి వస్తాం, అందరం కలిసి కూర్చుని పాత సామెత గుర్తుకొచ్చింది, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా. ఒరే మనం ట్వీట్ పెట్టామే, వాళ్ళు మరలా మనకి దానికి సరైనటువంటి సమాధానం చెప్పారే. కాబట్టి ఏమో మాట్లాడాలా, మనం ప్రజల ముందు మాట్లాడాలంటే మనకు వాయిస్ లేదు, ప్రజలు మనల్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందాలు వేర్వేరుగా సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి వారిని ఆహ్వానించారు. కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బృందంతో జరిగిన సమావేశంలో ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో కెనడాతో భాగస్వామ్యంపై చర్చించారు. తెలంగాణ ప్రస్తుతం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కెనడా హై కమిషనర్ కు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. స్టార్టప్, ఎడ్యుకేషన్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో పెట్టుబడులకు అవకాశాలు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందంతో జరిగిన సమావేశంలో భాగ్యనగరంలో అమలవుతున్న ఫ్రాన్స్ ప్రాజెక్టులపై చర్చించారు. నగరంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. హైదరాబాద్ లో ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వరంగల్ అర్బన్ పరిధిలో వరుస దొంగతనాలకు తెరపడింది. రాత్రి వేళల్లో ఇంటికి తాళాలు వేసి వెళ్లిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలు చేస్తున్న దొంగను కేయూసీ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 6 లక్షల రూపాయల విలువ గల 40 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి ఆభరణాలు, అలాగే నగదు 56,400 రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సెండే అరుణ్ కుమార్, వయసు 25 సంవత్సరాలు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందినవాడు. డిగ్రీ పూర్తయ్యాక హన్మకొండలో ఉద్యోగాల కోసం వచ్చి బెట్టింగ్లకు బానిసై అప్పుల పాలయ్యి ఆ డబ్బులు తీర్చేందుకు దొంగతనాలు మార్గం ఎంచుకున్నాడు. గోపాల్పూర్, భీమారం ప్రాంతాల్లో రాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. సెండే అరుణ్ కుమార్, తండ్రి పేరు రామయ్య, 25 సంవత్సరాలు, ఇతను స్టూడెంట్. ఇతను కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాటికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను 2022 సంవత్సరంలో డిగ్రీ వరకు పూర్తి చేసిన తర్వాత ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు ఆడటం అలవాటై దాదాపు చాలా డబ్బులు లాస్ అయ్యి చాలా మంది దగ్గర అప్పులు చేయడం జరిగింది. ఈ అప్పులు ఏ విధంగా తీర్చాలనే దానిలో ఇతను దొంగగా మారడం జరిగింది. ఈ రీసెంట్గా దాదాపు ఇతను యూనివర్సిటీ ఏరియాలో దాదాపు 9 కేసులలో ఇతను ఈ దొంగతనాలకు పాల్పడడం జరిగింది. ఇతను నేను సాయంత్రం మనం పట్టుకోగా అతను చేసిన నేరాలను కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇతని వద్ద నుంచి వెళ్ళి 40 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి ఆభరణాలు, నగదు 56,400, దాదాపు మొత్తంగా 6 లక్షల రూపాయల విలువ గల బంగారు, వెండి ఆభరణాలు మరియు నగదు రికవరీ చేయడం జరిగింది. రీసెంట్గా దాదాపు దసరా నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా ఇతను ఏసీ పోలీస్ స్టేషన్ పరిధిలోనే దొంగతనాలు చేయడం అతను అలవాటుగా మార్చుకొని రోజు మధ్యాహ్నం టైంలో రక్కీ చేస్తూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి పూట వెళ్ళి దొంగతనాలు చేసి ఇతను జలసాలకు, తర్వాత ఇతని బెట్టింగ్లకు, ఇతని ఖర్చులకు ఈ డబ్బులను వాడుకుంటాడు. ఈ గుడ్ వర్క్లో భాగంగా మా ఎస్ఐలు శ్రీకాంత్ మరియు నవీన్, 2 ఎస్ఐలు మరియు క్రైమ్ పార్టీ అహ్మద్ పాషా, రాజశేఖర్, జితేందర్లు మరియు సిసిఎస్ పోలీసు వారు కూడా సిబ్బంది మాకు సహాయ సహకారాలు అందించారు. వారు మధు మరియు చందు వీళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. వీరందరూ కూడా రివార్డ్స్ పెట్టి వీరికి తగిన క్యాష్ రివార్డ్స్ మరియు గుడ్ సర్వీస్ ఎంట్రీ కూడా వాళ్ళకు ఇప్పించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ముఖ్యంగా గమనించిందంటే అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో తాళం వేసి వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్తే ఖచ్చితంగా గేట్ బయట తాళం వేయకూడదు. తర్వాత ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి మరి పోలీసు వారు కూడా సమాచారం ఇస్తే మేము కూడా అటు ఇంటిపై రాత్రి పెట్రోలింగ్ కానీ బీట్ కానిస్టేబుల్ కానీ ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను.
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో గోదావరికని డిపో ముందున్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జెండాకు ఏఐటియుసి రామగుండం నగర కమిటీ ప్రధాన కార్యదర్శి శనగరపు చంద్రశేఖర్ ఏఐటియుసి జెండా ఆవిష్కరణ చేశారు. బ్రిటిష్ పాలనలోనే కార్మిక హక్కుల కోసం చట్టాల కోసం పోరాడి గత 100 సంవత్సరాలుగా 44 కార్మిక చట్టాలను సాధించిందని, కానీ నేడు కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించే విధంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చి వ్యాపారం సులభతరం చేసేందుకు ఆదాని అంబానీలకు లాభం చేకూర్చే విధంగా కార్మికులకు ద్రోహం చేస్తుందని, అవి రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో ఉంటేనే ఉంటాయి తప్ప నిర్విరామంగా కార్మికుల పక్షాన పోరాడాల్సినటువంటి అవసరం ఒక ఏఐటీస్కే ఉంటుంది. మిగతా సంఘాలు అధికారంలో ఉంటే పబ్బం గడుపుకొని ఉంటారు తప్ప కార్మికులకు ప్రయోజనం ఉండదు. ఈరోజు కార్మికులు అనుభవిస్తున్నటువంటి ప్రతి హక్కు ఏఐటీసీ పోరాడి సాధించింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వెంటనే ఉన్న పరిశ్రమలన్నింటినీ ప్రైవేట్పరం చేస్తూ వ్యాపారం చేసుకునేందుకు సులువుగా ఉండేందుకు 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి రేపు సమాన పనికి సమాన వేతనం ఉండదు, ప్రశ్నించే తత్వం ఉండదు, మన జీతాలు మనకి ఇచ్చే పరిస్థితి ఉండదు. గతంలో ఎప్పుడైతే మనము 24 గంటలల్లా రెస్ట్ లేని పరిస్థితి, పక్కలకెళ్ళి పోతే మళ్ళా రాత్రి పక్కలకే వచ్చేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. మోడీ ప్రభుత్వంపై మనం వెంటనే యుద్ధం చేయాలి. ఈ 44 కార్మిక చట్టాలను రద్దు చేసేంత వరకు మోడీ ప్రభుత్వంపై యుద్ధం చేయాలి. మన రాష్ట్రంలో రేవంత్ సర్కారు కూడా జీవోలను విడుదల చేస్తారు, ఇంప్లిమెంటేషన్ చేయట్లో గెజిట్ చేయట్లో వైఫల్యం చేస్తారు, కార్మికులను కాలయాపన చేస్తారు, తినడానికి తిండి లేక వారిచ్చేటువంటి వేతనాలు సరిపోక కిరాయిలకు పిల్లల స్కూలుకు సరిపోక అఘోరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు. వెంటనే ప్రభుత్వాలు ఇప్పటికైనా జీవోను గెజిట్ చేసి కార్మికులందరికీ 26,000 వేతనం చెల్లించేందుకు మీరంతా సిద్ధం కాకుంటే ప్రభుత్వాలను ఎదుర్కొనేందుకు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం యావత్ ఏకతాటిపై వచ్చి దిగ్బంధం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నాదెళ్ల మండలం సాతులూరు గ్రామంలో అనధికారికంగా ఉన్న 28 బైకులు 20 మారణాయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామంలో కర్టన్ సర్చ్ నిర్వహించామన్న డిఎస్పీ హనుమంతరావు. దాడుల్లో 20 మంది అధికారులు 70 మంది పాల్గొన్నారన్న డిఎస్పీ. గుర్తు తెలియని వారు గ్రామంలో సంచరిస్తున్నారని సమాచారంతో దాడులు నిర్వహించామన్న డిఎస్పీ. గ్రామంలో ఇల్లీగల్ సంఘటనలు, గంజాయి, మత్తు పదార్థాలు పేకాట జరుగుతున్నాయన్న సమాచారంపై దాడులు చేశామన్న డిఎస్పీ. అనధికారికంగా ఉన్న వాహనాలు, మారణాయుధాలు ఉన్న వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆఫీసర్స్ 20 మంది, 100 మంది, మొత్తం 120 మందితో ఊరంతా సెలెక్ట్ పెట్టడం జరిగింది. విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ పిల్లలు ఎక్కువ మంది ఇక్కడికి అనాథరైజ్డ్ పిల్లలు రావడం, ఈ గంజాయి అలాంటి మత్తు పదార్థాలు వాడటము, అలాగే ప్యాకెట్లు ఫ్రీగా ఆడటము, ఇక్కడ అంతా చాలా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఇల్లీగల్ ఇష్యూస్ బాగా జరుగుతూ ఉన్న ఉద్దేశం మీద ఇక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఆపరేషన్లో భాగంగా మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళు కవర్ చేశాము. అంత పెద్ద ఇదేం దొరకదు కానీ బట్ రికార్డ్లెస్ వెహికల్స్ ఒక 28, అలాగే ఈ ముందు కనిపిస్తున్నటువంటి ఈ గడ్డపారలో ఒక 6, గొడ్డల్లో ఒక 6, అలాగే ఈ కత్తులు ఒక 4, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ వాళ్ళు రొటీన్గా వాడే అయితే వదిలేస్తాము, లేకుండా సంబంధం లేని వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా సీజ్ చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సాతులూరు ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి, మీ ప్రెస్ ద్వారా మా అప్పీల్ ఏంటంటే ముఖ్యంగా పిల్లల్ని స్కూల్కి, కాలేజీకి పంపించేటప్పుడు కాలేజీలో ఏం చేస్తున్నాడు పిల్లవాడు, తన ప్రవర్తన ఎలా ఉంది, ఎవరితో తిరుగుతున్నాడు చూడాల్సిన అవసరం అయితే గట్టిగా ఏర్పడింది. లేని పరిస్థితుల్లో పిల్లవాడు మనకు దక్కని పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే స్కూల్స్, కాలేజీల లెవెల్లోనే బాగా గంజాయి వాడుతూ ఉన్నారు పిల్లలు. గంజాయి వాళ్ళకి విరివిగా
ఇబ్బందిగా లభిస్తుంది. బట్ గవర్నమెంట్ ఆదేశానుసారం పోలీసు వారు పూర్తి స్థాయిలో గంజాయి దొరకకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ఏదో ఒక సందులో మూలలో ఎలాగోగలగా అలవాటైన వాళ్ళు వదలకుండా తీసుకొస్తున్నారు. దానికోసమే ఈరోజు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. సో ప్రజలంతా కూడా మీరు తెలుసుకోవాలి, ఏమాత్రం ఇక్కడ ప్యాకెట్లాడుతున్నా గంజాయి ఎవరైనా అమ్ముతున్నా వాడుతున్నా, అమ్మడమే కాదు వాడటం కూడా నేరం. వాడుతున్నా సరే, ఒకటి వాడుతున్నా అంటే వాడతారు, 10 మంది వచ్చి వాడతారు, అలవాటు పడిపోతారు. సో అలా ఉంటే మాత్రం ఇమీడియట్గా మా పోలీస్ వారికి తెలియజేస్తే తప్పనిసరిగా అది కంట్రోల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ విడుదల. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డితో కెనడా హై కమిషనర్ ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ బృందాల భేటీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.